ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2025 నియామకాలపై వివాదం మరింత ముదురుతోంది. డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అర్హత ఉన్న తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి 2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ను కోరారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్ డిఎస్సి అభ్యర్థుల న్యాయ పోరాటానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ లీగల్ సెల్ ద్వారా అవసరమైన న్యాయ సహాయం అందించడంతో పాటు సంబంధిత న్యాయ వ్యయాలను కూడా పార్టీనే భరిస్తుందని తెలిపారు. అలాగే డిఎస్సి నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై సిబిఐ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. డిఎస్సి నియామకాలపై అభ్యర్థుల ఆరోపణలు, వైఎస్ జగన్ హామీల నేపథ్యంలో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. నా పేరు ప్రతిభ సార్. ఐ కంప్లీటెడ్ మై ఎంఏ బిఈడి. కాల్ లెటర్ చూపిస్తాను ప్రతిభ. ఐ గాట్ కాల్ లెటర్ ఆన్ 28న వెరిఫికేషన్కి రమ్మని చెప్పి నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్ నాది. ఆదర్శ చేబ్రోలు కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పారు సార్. అక్కడ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ చెక్ లిస్ట్ సార్ ఇది. ఇక్కడ ఎలిజిబుల్ అని రాశారు సార్. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఓపెన్లోనే ఇవ్వాలి అని చెప్పారు సార్. నా మార్కులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్కి 73.13 వచ్చాయి సార్. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఈజ్ 3 పోస్ట్. ఉమెన్కి 3 పోస్ట్ నోటిఫై చేశారు సార్. ఓపెన్ పోస్టులు వచ్చేసరికి 35 సార్. మై ర్యాంక్ ఈజ్ 87. సో ఓపెన్ పోస్టులు 35 అయితే నా ర్యాంక్ 87 అయితే ఇక్కడ ఉమెన్లో 3 పోస్టులు ఉన్నాయి నోటిఫై చేయబడి. ఈ ఉమెన్లో 3 పోస్టులో 3rd పోస్ట్ నాది. ఎక్కడైతే ఈ ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల, ఇట్ ఈస్ గివెన్ బై సుప్రీంకోర్ట్, ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఇక్కడ 3rd పోస్ట్ ఓపెన్లో సెలెక్ట్ అయిన ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి రిజర్వేషన్లో కూర్చోబెట్టారు. నేను గ్రీవెన్స్ కూడా అప్లై చేసుకున్నాను సార్. 28న నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. కానీ ఇక్కడ గ్రీవెన్స్ ఇచ్చిన రిప్లైలో ఇక్కడ 29న మీరు వచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అని రాశారు. నేను వెళ్ళింది 28న సార్. ఇంకా మాకు కట్ ఆఫ్ మార్క్స్ కావాలి సార్. కట్ ఆఫ్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో 35 పోస్ట్ సార్ నోటిఫైడ్ సార్. ఓపెన్ కేటగిరీలో 35 నోట్ చేసినప్పుడు ఈ 35 పోస్ట్లో లాస్ట్ పోస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి కట్ ఆఫ్ మార్క్స్ ఇంత అని చెప్తే ఆ పైన ఉన్న వాళ్ళందరూ ఓపెన్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఇలా చెప్పకపోవడం వల్ల ఇక్కడ సెలెక్ట్ అవ్వాల్సిన అభ్యర్థులు ఇక్కడికి వచ్చేస్తున్నారు సార్. ఇక్కడ రిజర్వేషన్లో రావాల్సిన అభ్యర్థులు రిజర్వేషన్లో రాకుండా ఓపెన్లోకి వెళ్ళిపోవడం, ఓపెన్లో ఉండాల్సిన వాళ్ళు ఓపెన్లో ఉండకుండా రిజర్వేషన్లోకి రావడం వల్ల కట్ ఆఫ్ మార్క్స్ లేకపోవడం వల్ల ఈ గందరగోళం అంతా నెలకొంది. సో కట్ ఆఫ్ మార్క్స్ అనౌన్స్ చేయకపోవడం వల్ల గందరగోళం ఉంది. సో మాకు కట్ ఆఫ్ మార్క్స్ కూడా తెలిపి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. నా పేరు షర్మిల సార్. మదనపల్లి సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్ మాది. మేమందరం ఇంత బాధలో ఉన్నా కూడా ఎక్కడో ఒక మూల సంతోషంగానే ఉంది సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే. సో మీరు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో కలిస్తే ఆ పని జరిగిపోతుందనే వచ్చాం సార్ మేము. సో మెగా డిఎస్సి 2025లో జరిగిండే అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలరా అంటే ఆ మీరొక్కరే సార్ మాకు న్యాయం చేసే వ్యక్తి. మీతో కలిసి మేమందరం ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాం సార్. మేము మీ దగ్గరికి వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మన సార్ వాళ్ళంతా చాలా హెల్ప్ చేశారు సార్. మన అందరు ఇక్కడ ఉండే పెద్దవాళ్ళంతా చాలా హెల్ప్ చేసి మీతో మాట్లాడి పిలుచుకొచ్చారు సార్. ఇంకా నా విషయానికి వస్తే సార్, నేను ఎస్ఏ బయాలజీ రాశాను సార్ ఈ డిఎస్సిలో. బయాలజీలో నా కేటగిరీ వచ్చేసి బీసీఈ సార్. నేను 2nd ప్లేస్లో ఉన్నాను సార్ బీసీఈలో. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దిస్ ఈజ్ మై కాల్ లెటర్ సార్. సో కాల్ లెటర్. సో నాకు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది సార్. నాకు ఇంకా వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అందులో ఆ టైంలో ఈ ఇయర్లో మీ హెడ్ మాస్టర్ ఎవరు, మీ పీఈటీ ఎవరు అని వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్.
అడిగి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఇంకా నువ్వు 1 వీక్లో నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, ఈ 1 వీక్లో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు సార్ నాకు. సో ఈ 1 వీక్ నేను అంతవరకు సస్పెన్స్గా అంతవరకు సీక్రెట్గా పెట్టుకున్న ఈ పొజిషన్ని అప్పుడు రివీల్ చేశాను సార్. ఎప్పుడు వీళ్ళు ఇంకా కన్ఫామ్ అని చెప్పిన తర్వాత అప్పుడు స్కూల్లో చెప్పాను, అప్పుడు మా చుట్టుపక్కల రిలేటివ్స్ చెప్పాను. ఆ 1 వీక్ అంతా చాలా సంబరం చేసుకున్నాం సార్. తర్వాత రిజెక్షన్ లిస్ట్లో కూడా నేమ్ ఎక్కడా లేదు సార్, సెలెక్షన్ లిస్ట్లో నేమ్ లేదు. ఆ మేడం 2 months, నేను దాదాపు 6 months సార్, 6 months అసలు ఇంట్లో మొహం చూపించే కూడా. నా దగ్గర ఇంకొక అమ్మాయి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయింది సార్. ఏమక్క నువ్వు చదివి ఒకటి 24 గంటలు బుక్ ఎత్తుకొని నేను చదవక ఒకటి చూసినావా అని చెప్పేసాను సార్, ఒకటే మాట. సో ఇంత అన్యాయం అలా ఎలా అని వెళ్ళాం సార్ మేమందరం సార్ బ్యాచ్. తర్వాత ఒక 3-4 months కంటిన్యూగా విజయవాడకి వచ్చాం సార్ మేము. లోకేష్ సార్ వాళ్ళ హౌస్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగామో సార్, మేము అందరం ఒక 40-30 members ఇక్కడ ఉండే వాళ్ళంతా వచ్చాం సార్. డిఎస్సి అంటే 1 kilometerకి ఆ పక్కనే మమ్మల్ని పంపించారు సార్. డిఎస్సి వాళ్ళు తప్ప ఎవ్వరూ రాకూడదు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదండి సార్ ఇచ్చేకి. మేము వెళ్ళాం సార్, మాకైతే ఏం ఆన్సర్ చేయలేదు. 1:1 వెరిఫికేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అన్నారు సార్. ఈ లోకేష్ సార్కి కానీ సరే ఆయన ఎక్స్పీరియన్స్ ఉండే చంద్రబాబు సార్కి కానీ తెలీదా సార్, ఈ వెరిఫికేషన్ మీకు ఆల్రెడీ ఉంది కదా, మీకు ప్రాసెస్ తెలుసు కదా, పిలిచితే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి ఇవ్వాల్సిందే పోస్ట్ అని మీకు తెలీదా? ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకొని కదా మీరు వెరిఫికేషన్కి పిలుస్తారు. ప్లాన్ చేయకుండా పిలిచి ఇప్పుడు మాకు ఇవ్వకుండా పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? డెమోక్రసీనే కదా, అట్లీస్ట్ మా బాధ వినే కూడా లేదు సార్. ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్ లాస్ట్లో మేము ఇచ్చాం కదా వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి కంపల్సరీ ఇవ్వము అని. ఈ పాయింట్ కూడా ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు సార్. ఏమని ఇచ్చారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మాత్రమే మేము జాబ్ ఇవ్వం, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే జాబ్ కన్ఫర్మ్ అనే మాట కూడా వాళ్ళు ఇది ఇచ్చారు. కానీ దీనికి మీనింగ్ అదే సార్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే 1:1 వెరిఫికేషన్ ఉండే వాళ్ళకి కంపల్సరీ జాబ్ ఇస్తామని మేము చెప్పలేదు అనే మాటతో ఇక్కడ రాశారు సార్. బట్ వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్లో ఏం చెప్పారంటే ఎందుకు ఆ మాట చెప్పామంటే ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి, సో వాళ్ళని తీసేస్తాం కాబట్టి ఇది మేము గ్యారంటీ ఇవ్వలేమనే మాట చెప్పారు. కానీ 1:1కి లేదు అనే మాట అయితే ఎక్కడా లేదు సార్. ఖచ్చితంగా 1:1 పిలిచారు సార్ వాళ్ళు, కానీ మాకు ఇవ్వలేదు సార్. అన్న నమస్తే అన్న, నా పేరు రాజకమల్ అన్న, గుంటూరు నుంచి వచ్చానన్న. ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మేము అపీల్ అయినా అన్న ఎగ్జామ్కి. లోకేష్ గారు కన్వీనర్ గారు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఈ విధంగా ఉండటం వల్ల మట్టిలో మాణిక్యాల్ని బయటికి తీయాల్సినటువంటి మా భవిష్యత్తు మట్టి పెట్టుకుని పోయిందన్న. అది ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. పర్సంటేజ్ ఇగ్నోర్ చేశారన్న వాళ్ళు. ఎట్లా అంటే ఓసీలో 50% అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీకి 45% అన్నారు. కాదు ఇది తూచి మళ్ళీ కాదు అని చెప్పేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఓసీలకి 45%, ఎస్సీ ఎస్టీ బీసీలకి 40% అని రిక్రూట్ చేశారన్న. ఆ రిక్రూట్లో నోటిఫికేషన్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఏ క్యాండిడేట్ని చేయలేదన్న. చేయకపోవడం చేత పర్సంటేజ్ లేని వ్యక్తులు కూడా ఈరోజు దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి ప్రవేశం చేయడం జరిగిందన్న. అలాగనే వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు వర్కింగ్ చేస్తున్నటువంటి కేజీబీలో టీచర్స్, ఎన్ఓసి లేకుండా పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా ఆ ఎంపికైతే వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి పర్సుయేషన్ కూడా లేకుండా వాళ్ళని ఎంపిక చేయడం జరిగిందన్న. దానివల్ల కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి ఈ నోటిఫికేషన్లో కనిపిస్తూ ఉందన్న. మాస్ కాపీయింగ్ అడిగా ఉన్నాం, మాస్ కాపీయింగ్ జరిగిందని చెప్పేసి మేము ఆర్టీఏ వేసాం. ఆర్టీఏలో మాస్ కాపీయింగ్ గురించి ఆయన ఇచ్చినటువంటి సమాధానం అన్న, ఆర్టీఐ పరిధిలో లేదు, మాస్ కాపీయింగ్ ఇవ్వడం అనేది ఆర్టీఐ పరిధిలో లేదు, సీసీ ఫుటేజీ ఆర్టీఐ పరిధిలో లేదు అని ఆన్సర్ చేశారన్న. ఎడ్యుకేషన్ విభాగానికి పోతే కమిషనరేట్ ఆఫీసుకు పోతే రిసీవ్డ్ స్టాంపు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగనే పీఈటీ జాబ్ కన్నా జోన్ 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థిని జోన్ 3లో రిక్రూట్ చేశాడు. వీళ్ళకి ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా పనిచేస్తా ఉన్నారని ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. గుంటూరు డిస్టిక్లో మీసాల రవికుమార్ అని 82 ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాడు. అతన్ని తీసుకొచ్చి ఎక్కడ రిక్రూట్ చేశాడు? ఎస్సీ కేటగిరీ గ్రూప్ 2లో టాప్ పోస్ట్ ఇచ్చాడు. ఇది వైలెన్స్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్. కాబట్టి ఈ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగనే క్వశ్చన్ పేపర్లో 7% క్వశ్చన్స్ రాంగ్ అయితే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 7% క్వశ్చన్స్ రాంగ్ వస్తే ఆ ఎగ్జామ్ రద్దు చేయాలి. రద్దు చేయకుండా వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. దానికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, కోర్టులో కూడా వేసాం, కేసు వేసాము. ఈ విషయాన్ని 21 క్వశ్చన్లు దాదాపుగా అంటే 10% ఆఫ్ క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి. ఈ రాంగ్ రావడం చేత దాన్ని మరలా తిరిగి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదు. Please like, share and subscribe.